హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా 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 ముఖ్యమైన మెడిటేషన్ సీక్రెట్ చెప్దాం అనుకుంటున్నాను. నేను మెడిటేషన్ ఎందుకు స్టార్ట్ చేశానో ఒక లాంగ్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా చూడండి. మెడిటేషన్ చేయటం వల్ల నాకు కలిగిన బెనిఫిట్స్ అంటే చెప్తాను. ఫస్ట్, స్ట్రెస్ తగ్గింది, ఓవర్ థింకింగ్ తగ్గింది, మెంటల్ స్ట్రెంగ్త్ అంటే ఫోకస్ పెరిగింది, విల్ పవర్ పెరిగింది. దీనివల్ల చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది, ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరిగింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చాలా వరకు అంటే స్టూడెంట్స్ నుండి పెద్దవారి వరకు అందరూ ఫేస్ చేసేది స్ట్రెస్ అండి, ఒత్తిడి. స్ట్రెస్ వలన రకరకాల జబ్బులు వస్తున్నాయి. బీపీ, షుగర్, డయాబెటీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లెస్ ఇమ్యూనిటీ, హార్ట్ అటాక్స్ అండ్ క్యాన్సర్ లాంటి ఎన్నో జబ్బులు మనం ఎదుర్కొంటున్నాం. మీకు ఇంకోటి చెప్పాలండి, టిబెటియన్స్ కానీ చైనీస్ వాళ్ళు, ఋషులు, మాంగ్స్ వీళ్ళందరూ మెడిటేషన్ ద్వారా రోగాలన్నీ తగ్గించుకోవచ్చని అంటారు. అంటే మన శరీరమే ఒక సెల్ఫ్ హీలింగ్ మిషన్ అనమాట. మనం మెడిటేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్ మన బాడీలో ఉన్న డిఫెక్ట్స్ని గుర్తించి అక్కడికి కొన్ని కెమికల్స్ని పంపి సొంతగా రిపేర్ చేసుకుంటుంది. అదేనండి విల్ పవర్ అంటే. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఈ రోజు నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా హీల్ అవుతారు. అందుకేనండి గౌతమ్ బుద్ధుడు కానీ, వర్ధమాన మహావీర, లార్డ్ శివ, జీసస్, అల్లా వీళ్ళందరూ మనం తెలిసిన దేవుళ్ళందరూ మెడిటేషన్ పోస్టులని కనపడతారు. అంత మహత్యం ఉందండి మెడిటేషన్కి. మీ బాడీకి వర్కౌట్ ఎలాగో మన మైండ్కి మెడిటేషన్ అలాగా. మీరు కూడా మెడిటేషన్ స్టార్ట్ చేయండి. మీ జీవితాన్ని సంతోషంగా, హెల్తీగా, మీకు నచ్చిన లైఫ్ని